నాయకత్వం విగ్రహాలను వెంటనే వివేకానంద విగ్రహాలను వెంటనే కాంగ్రెస్ వివేకానంద కొమరం విగ్రహాలు వెంటనే వివేకానందుడి కొమరం విగ్రహాలు వెంటనే ఆదినీటి సమస్యను వెంటనే ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక సమస్యల పట్ల మా ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారు ఒకసారి మీరు పట్టణం మొత్తం కూడా పర్యటించి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోమని చెప్పడం మూలంగా మేమందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మొత్తం కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో సుమారు 6 సంవత్సరాల క్రితం ఈ దేశానికి యువతను ప్రేరేపించి ఈ దేశానికి ఉక్కు కవచం లాంటి యువత కావాలని చెప్పి కోరిన వివేకానంద విగ్రహం కావచ్చు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో గిరిజనుల్ని ఆదివాసులను చైతన్యవంతం చేసి భారతదేశ విముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, గిరిజనుల విముక్తి కోసం పోరాటం చేసిన కొమరం విగ్రహాలు, ఈ 2 విగ్రహాలు తొలగించి నేటికి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఈ విగ్రహాలకు ఇప్పటివరకు కూడా మోక్షం రాలేదు. మీ అందరం కూడా వెళ్ళి ఆ ట్యాంక్ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఓ అనాథ శవాల్లాగా పడేశారు. విగ్రహాలు మొత్తం విరిగిపోయి ముక్కలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా తయారైనంటే ఒక మహనీయులకు ఇచ్చిన గౌరవం ఇదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గతంలో ఇది చేసింది కూడా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇవి జరిగినాయి. ఆ విగ్రహాలకు నిరాధారణ గురైనాయి. గతంలో కూడా మా కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఈ విగ్రహాలు పెట్టాలని చెప్పి ఉద్యమం చేయడం మూలంగా ఈ గద్దెల నిర్మాణం జరిగింది. ఆ గద్దెలు అలాగే వదిలేశారు. ఏమైనా కూడా కమిషన్లు వచ్చే పనుల మీదనే దృష్టి పెడుతున్నా తప్ప ఇలాంటి మహనీయుల పట్ల మాత్రం గౌరవం లేకుండా చేస్తున్నామని చెప్పి ప్రశ్నిస్తున్నాం. గతంలో ఈ మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసి మహబూబాబాద్ మొత్తం పట్టణాన్ని మొత్తం కూడా దారుణంగా తయారు చేసిన పరిస్థితి. వాళ్ళ వాటర్ బెడ్ దగ్గరికి వెళ్తే మురికి నీరు వస్తున్నాయి. మొత్తం కూడా వాటర్ బెడ్ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే వాటర్లు వస్తున్నాయి. డైరెక్ట్ 8 నుంచి వచ్చే వాటర్ ఎక్కేయడం, ఆ నీళ్లు మనకు పంపేయడం జరుగుతుంది. అవి మేము చూస్తే ఆకుపచ్చ కలర్లో నీళ్ళు ఉన్నాయి. కింద ఫిల్టర్ బెడ్లు మొత్తం కూడా మూసుకొని పోయినాయి, మొత్తం మట్టి పేరుకొని పోయింది. వాటి క్లీన్ చేసే పరిస్థితి లేదు, వాటిని పట్టించుకుని నాదుడే లేదు. అదేవిధంగా మిషన్ భగీరథ అని చెప్తున్నారు. మిషన్ భగీరథ వారానికి 2 సార్లు వస్తే మహా ఎక్కువ. అవి కూడా కాలనీలలో మొత్తం కూడా పైపులు మొత్తం లీక్ అయిపోయినాయి. కొన్ని కాళ్ళు ఆ నీళ్ళు కూడా లేవు అసలు. ఇవాళ జనం మొత్తం కూడా మంచినీళ్ళ కోసం తాహతాదాలు ఆడుతున్నారు. రాబోయేది ఎండాకాలం. మరి ఎండాకాలానికి మరి మున్సిపాలిటీ ఏ విధంగా దానికి రూపకల్పన చేసిందో మనకు తెలియదు. మనలో కూడా గతంలో కూడా జనరల్ ఫండ్ నుంచి 1,20,00,000 రూపాయలు తీసి మిగతా వాటికి వాడడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ గతంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సుమారు మహబూబాబాద్లో 7 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ నిరుపయోగంగా ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంకులు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం చాలా దారుణంగా ఉంది. స్టేషన్ రోడ్ కానీ మూలపెడితే పోయే డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అక్కడక్కడ ఆగిపోయింది. దోమల బెడద విపరీతం ఉంది. శానిటరీ అనేది మహబూబాబాద్ మున్సిపాలిటీలో అసలు కరువు అయిపోయింది. అసలు దోమలతోని డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. అందరూ ప్రజలు మొత్తం కూడా హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఈ పరిపాలన విధానం ఉందా లేదా మా స్థానిక కౌన్సిలర్లు పట్టించుకొని రేపు రాబోయే ఇది మన మున్సిపాలిటీ మీటింగ్లో కూడా మా కాంగ్రెస్ కౌన్సిలర్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మహబూబాబాద్ దౌర్భాగ్యం ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఈ విషయాలు మొత్తం కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా ఈ విషయం మొత్తం కూడా సీఎం గారి దృష్టికి కూడా పోయే విధంగా ఎమ్మెల్యే ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహబూబాబాద్లో ఇంకో విషయం ఏంటంటే గ్రీన్ ల్యాండ్స్ మొత్తం కూడా కబ్జాలు గురైపోతున్నాయి. మొత్తం కూడా గ్రీన్ ల్యాండ్ ప్రశ్నించిన వ్యక్తుల మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. మరి పోలీసు యంత్రాంగం కానీ లేదా మున్సిపాలిటీ యంత్రాంగం ఏం చేస్తున్నారు? అసలు మహబూబాబాద్లో ఉన్న గ్రీన్ ల్యాండ్ మొత్తం కూడా సర్వే చేయించేసి వాటికి తక్షణమే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి. అవి కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా 2 ఎకరాలు ల్యాండ్ కొంటే పక్కన 4 ఎకరాలు కలుపుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి గవర్నమెంట్ భూములు కూడా యాక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. మిగులు భూములు కూడా సర్వే నెంబర్లు లేని భూములను కూడా మొత్తం కూడా వేరే సర్వే నెంబర్లు ఇచ్చి వందలాది ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలు, ఆ సీలింగ్ భూములను కూడా చేసుకున్న ఘటన ఉంది. గతంలో కూడా టీఆర్ఎస్ హయాంలో మొత్తం కూడా గుట్టలుగా ఉన్న మట్టి గుట్టలు మొత్తం కూడా దొంగతనంగా మొత్తం కూడా మైనింగ్ వల్ల డబ్బులు కట్టకుండా దోసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది మొత్తం కూడా గత పాలకుల పాపం. ఆ పాలకుల పాపం మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయటికి తీయాలని చెప్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఏ అవకతవకలు జరిగినా కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో జరిగిన అవకతవకలు మొత్తం బయట తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు కావాల్సిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. గతంలో ఎవరు పాపాలు చేసిండ్రు? మున్సిపాలిటీ కావచ్చు, ఇంకా గత ప్రభుత్వ పరిపాలన కావచ్చు.
వాళ్ళ హయాంలో ఇవన్నీ జరిగినాయి. తర్వాత 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ శాఖ మంత్రి గత మున్సిపాలిటీ శాఖ మంత్రి మాజీ మంత్రి వాళ్ళు 50 కోట్ల రూపాయలు మున్సిపల్ కేటాయించడం జరిగింది. ఆ 50 కోట్ల రూపాయలు లీడర్ల పంచాయతీ మూలంగా ఈ వార్డుకి ఇన్ని ఇవ్వాలి ఆ వార్డుకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ పంచాయతీ మూలంగా మహబూబాబాద్ 50 కోట్ల రూపాయలని కోల్పోవడం జరిగింది. అదే నష్టపోవడం జరిగింది. అదే వేరే మున్సిపాలిటీలలో వాళ్ళ సాంఖ్యమైన డబ్బులు మొత్తం వర్కులు చేసుకుని బిల్లులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే 50 కోట్ల కనుక పెట్టేస్తుంటే మహబూబాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ బ్రహ్మాండంగా తయారయ్యేది. పక్క ఇప్పుడు మున్సిపాలిటీ ఏమైనా అడుగుతారా? మున్సిపాలిటీ వాళ్ళు అయిపోయినాం, కమిషనర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, తక్షణమే స్పందించాలి, ఈ సమస్యల మొత్తంలో పరిష్కరించాలి. రాబోయేది వాటర్ సమస్య, నిరుపయోగం, వాటర్ ట్యాంకులు ఉపయోగించుకోవాలి, నీళ్లు లేవు. రాబోయే రోజులు మీరు ఏం చేస్తున్నారు? కాలనీలలో నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పటికే బిందెలు పట్టుకుని బయటికి నీళ్ళు తెచ్చుకోవాలి పరిస్థితి. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీ ఆఫీస్ని ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీరు తీసుకురావచ్చు చర్యలు చేస్తున్నా. వెంటనే ఈ మహనీయుల విగ్రహాలు ప్రతిష్టాపన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి తద్వారా ఆనాడు ఉన్న జనాభాకు సరిపోయేటువంటి మంచినీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల అనేక సందర్భాల్లో కీర్తి చేసిన చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సౌకర్యాల కోసం ఫిల్టర్ బెడ్లను కాదు వాటర్ సప్లై స్కీమ్ మొత్తం కూడా డెవలప్ చేశారు. కానీ ఇవాళ మిషన్ భగీరథ పేరు చెప్పుకొని ఏదైతే వర్కింగ్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మొత్తం కూడా మరి మూలకేసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దారుణంగా ఉంది. ఏదైనా కారణంగా మిషన్ భగీరథ నీళ్ళు అందకపోతే ఆల్టర్నేట్గా వాడుకోవాల్సినటువంటి స్కీమ్ను మరి కోట్ల రూపాయలు విలువేసే స్కీమ్ను మూలకు వేసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. దాని మోటార్లు ఎక్కడ పోయినాయి, దాని వ్యవస్థ అంతా ఎక్కడ పోయింది? బిల్లులు చూస్తేనో వాటర్ సప్లై దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఆడ పోయి చూస్తేనో అధ్వానంగా ఉంది. అందుకే దీనికి కేవలం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కనుక అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది కాదు. మున్సిపల్ చైర్మన్ బాధ్యత వహించాలి. మహబూబాబాద్ పట్టణానికి అటు మిషన్ భగీరథ నీళ్లు, ఇటు మరి 24 సంవత్సరానికి 365 రోజులు పారేటువంటి మున్నేరు వాగున్నాక నీటికి మహబూబాబాద్ ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది కేవలం ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండడం వల్లనే మహబూబాబాద్ పట్టణ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే దీన్ని వెంటనే దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మరి మున్సిపల్ అధికారులు చర్య తీసుకొని దాన్ని పునరుద్ధరణ చేసి రోజువారీగా నీళ్లను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం.